హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను తీస్తున్న వీడియో ఏంటంటే, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు బోర్ అయితే వేయించారండి. ఇది నిన్న వేయించారు. అంటే మార్నింగ్ 8కి వచ్చిందండి బండి అనేది. ఈవినింగ్ టైం దాకా ఉంది. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్తూ వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చాను కదా, అందుకని వీడియో అయితే తీస్తున్నాను. బోర్ అయితే వేయించారండి. పాపం వాటర్ అయితే పడలేదు. ఒక 450 అడుగులైతే వేయించారంట, కానీ వాటర్ అయితే పడలేదు. ఒక లాస్ట్ పైప్కి వచ్చేసి చెమ్మ ఉందంట, కొంచెం తడి. నేను ఇంకొంచెం 50 అడుగులు వేపిస్తే పడతాయేమో అని వాళ్ళకి చెప్తే ఇంకా పడవంట వాటర్ అయితే. అవైతే మామూలుగా అది ఊట వస్తుందంట అండి, అంతే అంట. వాటర్ అయితే పడవంట. పాపం చాలా లాస్ పోయారండి వాళ్ళైతే. తను మా ఫ్రెండ్ కొడుకండి, తనే మా ఫ్రెండ్. మా బాబుని ఈ అమ్మాయి దగ్గరే అండి పెట్టేది నేను. ఈ అమ్మాయి బాగా చూసుకుంటుంది. వాడు ఫోటో తీస్తున్నాను అనుకొని చక్కగా నిలబడ్డాడు. నాకైతే నవ్వు వచ్చింది. నేను వీడియో తీస్తుంటే వాడు ఫోటో తీస్తున్నాను అనుకొని చక్కగా నిలబడ్డాడు. ఇంకా అక్కడ వచ్చేసి ఇల్లంతా దుమ్మైపోయిందండి. అంటే వాళ్ళ స్థలంలోనే వేయించారు. గోడ కూడా పగలగొట్టి వేపించారు. కానీ పాపం ఏం లాభం లేదు, వాటర్ అయితే పడలేదు. ఇంకా డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినట్టే. ఎవరికైనా డబ్బులు పోయాయంటే బాధే కదండి. నాకు తెలిసి 70-80 వేలు దాకా అయి ఉంటుంది. 450 అడుగులు కాబట్టి ఇంకా వాళ్ళకి మాత్రం ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమి ఎక్స్క్యూజ్ చేయరండి. నీళ్ళు పడకపోయినా కూడా. నీళ్ళు పడితే కనీసం 1,00,000 అయినా పర్వాలేదు, కానీ నీళ్ళు పడలేదుగా. చాలా బాధ అనిపించిందండి నాకైతే ఈ విషయానికి. ఆ బోర్ వేస్తున్న స్టార్టింగ్ నుంచి 300 అడుగులు వేసారు అని చెప్పినప్పుడు మా హస్బెండ్ అయితే అన్నారు, ఇంకా 10 అడుగుల్లో అన్న వాటర్ పడితే బాగుండు దేవుడి దయ వల్ల అని ప్రేయర్ చేశాడు. కానీ ఏం లాభం లేదండి, వాటర్ అయితే పడలేదు. నీళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి ఈ రోజుల్లో అందరూ. ఆయన అయితే మామూలుగా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒక డ్రమ్ముకి వచ్చినా వస్తాయి కదా, వేస్ట్ కావులే డబ్బులు అన్నట్టు వేపించాడు. కానీ ఏం లాభం లేదు. గోడలు మొత్తం దుమ్ము కొట్టుకుపోయినాయి. ఇల్లంతా అసలు డస్ట్ అయిపోయిందండి. ఇల్లు డస్ట్ అయిపోతే అయిపోయింది, కాకపోతే వాటర్ పడలేదని అదొక బాధ అయితే మిగిలిపోయింది. తర్వాత మా ఫ్రెండ్కి చాలా పని అయిపోయిందండి. నేనైతే హెల్ప్ చేయలేకపోయాను. చిన్న బాబు ఉన్నాడు కదా చేతిలో, నేనైతే ఏం హెల్ప్ చేయలేకపోయాను అమ్మాయికి. తనే చేసుకుంది. మొత్తం ఇల్లంతా దుమ్మేనండి. లోపల కూడా కిచెన్ అంతా పాడైపోయింది. అడుగు వేస్తుంటే అడుగు లోపలికి వెళ్ళిపోతుంది, అంత డస్ట్ అయితే ఉండిపోయింది. చేను దాకా రోడ్డు అవకల దాకా వెళ్ళిపోయిందండి డస్ట్ అనేది. అదే మీకు చూపిస్తున్నాను. ఎంతో కష్టపడి వేయించుకున్నారు, అయినా వాటర్ పడలేదు అని అదే బాధగా ఉంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా జరగడం అనేది. ఎవరికైనా బాధే కదండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఇట్లా మీకు ఎవరికైనా జరిగిందా అండి? ఇట్లా బోర్ వేసిన తర్వాత వాటర్ పడకపోవడం, ఇట్లా లాస్ అయిపోవడం డబ్బులు అనేవి మీకు ఎవరికైనా జరిగిందా? జరిగితే కమెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే అసలు ఇట్లా జరిగితే ఎవరికైనా బాధే అండి. ఆ బాధ అయితే చెప్పలేము. డబ్బులు ఊరికే పోతే అసలు అది వర్ణాతీతం కదా. అక్కడైతే దుమ్ములో బెండకాయ ఉందంట, వాడు తీస్తున్నాడు మా ఫ్రెండ్ కొడుకు. బెండకాయ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తున్నాడు. బెండకాయ అమ్మ అని, మీ అమ్మ కూర చేస్తుంది అంటే తీసుకొచ్చిస్తున్నాడు వాళ్ళ అమ్మకి. ఆ బెండకాయ చూసి ఆ పిల్ల విసిరేసింది నవ్వుకుంటా. వాడు ఏ వస్తువు బాగునేయడండి, ఇది మాది అని తీసుకెళ్ళిపోతాడు. బెండకాయ కూడా డస్ట్లో ఉంటే వాళ్ళ బెండకాయని తీసేసుకున్నాడు వాడు. అట్లాంటి వాడు మా ఫ్రెండ్ కొడుకు, బాగా కామెడీ. ఇంకా తర్వాత బండి వెళ్ళిపోయిందండి. ఇల్లంతా క్లీన్ చేసుకుంటుంది పాపం తనే మొత్తం. అన్నయ్య కూడా హెల్ప్ చేసిండు. అదిగోండి బోర్ అక్కడ వేసారు కానీ ఏం లాభం లేదు. వాళ్ళకే పని అయిపోయింది. డబ్బులు బొక్క, శ్రమ, ఏంటో పాపం, ఏంటో వీళ్ళ కష్టాలు ఇక దేవుడికే తెలియాలి.
ఇట్లా మీకు ఎవరికైనా జరిగిందా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తను కూడా వచ్చేసి మా ఫ్రెండ్ అండి, తను 10th క్లాస్ చదువుతుంది. తనకి తెలీదు నేను యూట్యూబ్లో పెడతాననేసి. తను నవ్వుకుంటుంది. మామూలుగా అప్పుడప్పుడు మా దగ్గరకు వస్తుంది, కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్తుంది. 10th చదువుతుండండి. ఇంకా 10th పాస్ అయితే చదివిద్దేమో నెక్స్ట్, లేదంటే మ్యారేజ్ చేసేస్తారంట. పెళ్లి చూపులకి ఇస్తాను అని చెప్పి ఫోటో తీస్తున్నాను. ఆ అమ్మాయి చెప్తే అమ్మాయి నవ్వుతుంది వద్దులే అని. చాలా కామెడీగా బాగుంటామండి. ఇంకా తన పూల చెట్లన్నీ పోయాయి, తన గోడ పగిలిపోయింది. హౌస్ డ్రీమ్ హౌస్ అండి తనకి, అమ్మాయికి అయితే. ఆ ఉయ్యాలైతే మా బాబు కోసమే కట్టింది. ఇల్లంతా డస్ట్ అయిపోయింది అసలు. చూడండి ఫ్రెండ్స్, పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు. పక్కన మేముండే ఏరియాలో వచ్చేసి చుట్టుపక్కలన్నీ పొలాలేనండి ఉండేది. బాగుంటుంది వాతావరణము. మా ఫ్రెండ్ వాళ్ళది చివరి ఇల్లు అండి. ఇంకా బాగుంటుంది గాలి వాతావరణము అవనేది. ఇంకా మామూలుగా సెంటర్లో ఉంటే ఇళ్ళ మధ్యలో ఉండే కంటే ఈ ఊరి చివర ఉండడం మంచిది నాకు తెలిసి. ఇళ్ళ మధ్యలో ఉండి ఊపిరాడనట్టు ఇల్లులు కట్టుకొని ఉండే కంటే ఇంట ఊరి చివర ఉండి మంచి గాలి వాతావరణంలో హాయిగా ఉండొచ్చు. ఆ గోడంతా పగలగొట్టేశారండి వీళ్ళ. పగలగొట్టేసి కూడా 4 days అవుతుంది. వర్షం పడలే.